ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా, ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం, మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మీ తమ్ముడని అవసరానికి మీరు డబ్బిచ్చారు, తిరిగిస్తానన్న టైంకి మీ తమ్ముడు ఇవ్వలేదు సరికదా, ఎదురు తిరిగాడు. ఇది నీ డబ్బా అంటూ మొహం మీద కొట్టినట్టు మాట్లాడాడు. చేసిన ఉపకారం మర్చిపోయి తిరిగి నానా మాటలు అన్నాడు. అంటే మిమ్మల్ని ఒట్టి బాజమ్మ కింద జమ కట్టాడనమాట. ఫైనాన్స్ కంపెనీ ఎండి అంటే రబ్బర్ స్టాంప్ గా చూస్తున్నాడనమాట. చూస్తాడు. వాడిని ఎలా గిరికించాలో నాకు బాగా తెలుసు. మీ తమ్ముడు మిమ్మల్ని బాజమ్మగా జమ కట్టాడని మాట వరుసకన్నాను. మీరు నిజంగా బాజమని నిరూపించుకున్నారు. సీత, ఈ ఇరికించడాలు కనికరించడాలు తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. బుద్ధి ఉండగా కత్తిని వాడకూడదండి. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ముందు అర్జెంటుగా మీ నాన్నగారిని ఓ 50 లక్షలు అడగండి. 50 లక్షలా? దేనికి? ఫ్రీగా బిజినెస్ చేయడానికి ఆ మాత్రమైనా చేతిలో లేకపోతే ఎలా? 50 లక్షలు మీ చేతిలో ఉందనుకోండి, మీ తమ్ముడికేంటి ఎవరికైనా అప్పులు ఇవ్వచ్చు, ముక్కు పిండి వసూలు చేయొచ్చు. ఇది ఉమ్మడి సొమ్ము కదా, అడిగే హక్కు నీకెక్కడదని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరిది నా డబ్బంటూ ధీమాగా చెప్పొచ్చు. అప్పిచ్చి మాటలు పడే బదులు ముందు ఈ పని చేయండి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? నేను చెప్పేది ఏమైనా తప్ప? నువ్వు చెప్పింది కరెక్టే సీత. రేపే నాన్నగారిని అడుగుతాను. ప్రతి మనిషికి డబ్బు యావ కావాలి, కానీ ఆ యావ దోవ తప్పుకోదు. ఒరే వినోద్, వ్యాపారస్తునికి దూరాలోచన ఉండవచ్చు, కానీ దురాలోచన ఉండకూడదురా. చూసావా, రేటు పెరిగినా ఉపయోగం లేకుండా పోయింది, స్టాక్ తెరిచింది. మరీ అంత అత్యాశ ఉండకూడదురా. వ్యాపారానికి దురదృష్టం ముఖ్యం. రాత్రికి రాత్రి ఎవరు కుబేర్లు కాలేదు. కావాలని అడ్డదారులు తొక్కడం వ్యాపారానికి మంచిది కాదు, నీ భవిష్యత్తుకు మంచిది కాదు. పేరాశ నిరాశను మిగులుస్తుంది. సిమెంట్ ధర పెరుగుతుందని 5,000 బస్తాలు స్టాక్ చేశావు. అన్నయ్య దగ్గర అప్పు తీసుకుని మరీ లక్షలు ఇన్వెస్ట్ చేశావు. నీ అత్యాశకు తుఫాన్ నీళ్లు చల్లింది. ఒక రకంగా జోదం ఆడావు. వ్యాపారానికి తెగింపు కావాలి. ఆ తెగింపు జోదం పద్ధతిలో ఉండకూడదురా. లాటరీ రేసులు వంటిది కాదురా వ్యాపారం. ఉన్నంతలో నిజాయితీగా సంపాదించిందే నిలకడగా నిలబడుతుంది. అనుభవం లేకుండా తొందరపడ్డా. ఈ తొందరపాటు ఇక ముందు ఎప్పుడు రాకూడదు. ఏవండి సుందరం గారు, కన్స్ట్రక్షన్ కంపెనీలో మీరు పార్ట్నర్, ఎంతో అనుభవం ఉన్నవారు. మీరుండి కూడా ఇలా జరగటమా? మీరే చెప్పుండొచ్చు కదా. నేనెంత చెప్పినా నా మాట వినలేదు సార్. ఓహో, వాడు వినలేదని ఊరుకున్నారా? కనీసం నాకనే చెప్పుండొచ్చుగా. అలా చెప్పడం మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చినట్టుంటుందని చెప్పడం మానుకున్నారన్నమాట. ఎవరు చేసినా తప్పు తప్పే, లాసు లాసే. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోండి. అలాగే సార్. నాన్నగారు, వాడు నా దగ్గర తీసుకున్న డబ్బు సంగతి. జయకృష్ణ,
మొక్కను పెంచి పెరిగిన చెట్టు నువ్వే నరకాలనుకోకు. అవసరానికి తమ్ముడు నేను డబ్బు అడిగాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఇవ్వాలా వద్దా అని నన్ను అడగాలి. కానీ నువ్వు అడిగావా? ఎందుకు అడగలేదు? వడ్డీ వస్తుంది కదా అని నీ సొంత నిర్ణయం తీసుకున్నావు అన్నమాట. కొంత అనుభవం వచ్చే వరకు నాతో చెప్పకుండా ఏది చేయకు. అలాగే నాన్నగారు. రే వినోద్, నీ వల్ల వచ్చిన లాసుని ఉమ్మడి లాసుగా నేను భరించదలిచాను. నేను మీ నుంచి కోరేది మాటలు కాదురా, చేతలు. నాన్న, నాకు 50 లక్షలు కావాలి. 50 లక్షల? దేనికి? ప్రతి అవసరానికి నేను మిమ్మల్ని అడిగే బదులు నా దగ్గర ఆ మాత్రం అమౌంట్ ఉంటే మంచిదని. నా అభిప్రాయం కూడా అదే నాన్నగారు. నా అంతటి నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకంటూ పర్సనల్ అమౌంట్గా ఓ 50 లక్షలు ఇవ్వండి. 50 లక్షలు డబ్బంటే మీకు ఎంత తేలిగ్గా ఉందిరా? మీ బిజినెస్లో నన్ను తృప్తిపరిస్తే మీరు అడిగింది ఇస్తాను. అంతవరకు డబ్బు వ్యవహారాలు నా చేతుల మీదుగా జరగనివ్వండి. అమ్మమ్మ, అన్నయ్యలిద్దరూ చెరో 50 లక్షలు నాన్నగారిని అడిగారంట. అవునంట. అంత డబ్బు వాళ్ళకెందుకంట? వ్యాపారాల అజమాయిషి చేయమన్నారు గాని పంపకాలు చేయలేదుగా. వ్యాపారాల బాధ్యత చేతికి రాగానే పంపకాలు అయ్యాయి అనుకుంటున్నారా? ఆస్తి పంపకాల కోసం ఆశిస్తున్నారా? నిన్న మొన్నటిదాకా తండ్రి చాటు బిడ్డల్లా ఉన్నారు. ఎండీ పోస్టులు రాగానే తండ్రి పెద్దరికంతో పనిలేదనుకుంటున్నారా? ఇందు, చదువుకున్న దానివి, తెలివైన దానివి, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలాగమ్మా? ఆస్తి పంపకాలు కాకపోయినా తండ్రి చాటు బిడ్డల్లాగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయిగా, బాధ్యతలు నెత్తిన పడ్డాయిగా. చీటికి మాటికి ప్రతి అవసరానికి తండ్రి ముందు చేయి చాచలేరుగా. అందుకని తమకంటూ కొంత డబ్బు ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అందులో అడగడంలో తప్పే ఉందమ్మా. తప్పని నేను అనడం లేదమ్మమ్మా. వాళ్ళలా అడగడానికి వేరే కారణాలున్నాయని నాకు అనిపిస్తోంది. నాకు మాత్రం ఏం అనిపించడం లేదు. మంచికి గాని చెడ్డకు గాని దేనికైనా సలహాలనేవి బాగా పనిచేస్తాయి. డబ్బు కావాలన్న ఆలోచన అన్నయ్యలకే వచ్చిందా, లేక వెనక నుంచి ఎవరైనా అడిగిస్తున్నారా? ఒకరు అడిగించేదేమిటమ్మా? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? నువ్వెన్ని చెప్పు అమ్మమ్మ, నా అనుమానాలు నాకున్నాయి, నా లెక్కలు నాకున్నాయి. ఖచ్చితంగా ఇది అన్నయ్యలకొచ్చిన ఆలోచన కాదు. ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహా అన్నయ్యలకి బాగా పనిచేసింది. సలహా ఇచ్చిందెవరు? పర్సనల్ గా బిజినెస్ కి 50 లక్షల రూపాయలు అడిగితే నాన్నగారు ఇవ్వనన్నారు. కొడుకు రెట్టించలేదు. ఇటువంటి భర్తతో నేనెలా సుఖపడతాను? అబ్బా మాలిని, టుడే ఆర్ టుమారో, ఇవాళ కాకపోతే రేపన ఇచ్చి తీరాలి కదా. అలాంటప్పుడు ఈ విషయం ఎందుకు వదిలే? వదిలేకి ఏం చేస్తాను? ఏమండి, ఇక నుంచి మీ అన్నయ్యతో ఏ లింక్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే లింకులు సింక్ అవుతాయి, ఆ తర్వాత లాక్ అవుతాయి. ఇంకప్పుడు అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే తడవుగా మిగిలిన సిమెంట్ అమ్మండి. ఆ అమ్మగా వచ్చిన డబ్బు జమ చేయండి. కానీ బస్తాకి 10 రూపాయలు చొప్పున తగ్గించి లెక్క చూపించండి. బస్తా 120 అని అమ్మితే 110 అని లెక్కలో చూపించాలి. బావా, లాస్ భరిస్తానని మీ నాన్నగారు అన్నారంట కదా, అందుకని లాస్ లో లాస్ చూపించేయి. ఉన్నంతలో మీరు ప్లస్ చేసుకోండి. బస్తాకి 10 రూపాయలు చొప్పున నొక్కేస్తే ఎంతో కొంత మిగులుతుంది. అది మన సొంతమేగా. మీరేం ఆలోచించకుండా మేము చెప్పినట్టు చేయండి. కొంపదీసి ఎవరికైనా తెలిస్తే? మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది బావా? ఇలాంటి లోపాయికారు పనులు చేసేటప్పుడు నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. మా సిస్టర్ చెప్పినట్టు ప్రొసీడ్ అయిపోండి. సరే, చేస్తాను. బావకి ఆఫీస్ టైం అవుతుంది, లోపల తీసుకెళ్ళి టిఫిన్ పెట్టమ్మా. పద బావా, పదండి. సీత కాదు, వదిన. వదినా, అన్నయ్యకి నేను టిఫిన్ పెడతాను. పెళ్లి కాకముందు నువ్వేగా వడ్డించేదానివి, ఇప్పుడు కూడా నువ్వే వడ్డించాలా? ఇవాళ మాత్రం నేను వడ్డిస్తాను.
కారణం లేకుండా నువ్వే పని చేయడానికి ముందుకు రావు. సరే, నువ్వే పెట్టు. చిన్నదినా, చిన్నన్నయ్యకి కూడా నేనే టిఫిన్ పెడతాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే. అన్నయ్యలు, మీ ఇద్దరికి నాన్నగారికి పంచాయతీ జరిగిందంటగా? అన్నయ్యలు, జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను. ఇక నుంచి మీరు గొడవలు పడ్డానికి వీల్లేదు. నేనే కావాలని గొడవ పెట్టుకోలేదే, నీ పెద్దనే తొందరపడ్డాడు. నేనెందుకు తొందరపడ్డాను నీకు తెలీదా? చెప్పిన టైంకి ఇవ్వలేకపోయాను. నీ వల్ల నాన్నగారితో నేను మాట్లాడాలా? అదిగో మళ్ళీ ఇక్కడ కూడా గొడవ మొదలు పెట్టారా? పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మీకో సంఘటన గుర్తుందా? ఓ రోజు ఎక్స్పోర్ట్ గూడ్స్ లోడ్ చేయడానికి లేబర్ రాలేదు. అప్పుడు మనం ఏం చేశాం? ఒకళ్ళ గురించి ఎదురు చూడకుండా మన ఇంటిల్లిపాది వెళ్ళి లోడ్ చేశాం. ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ అనేది చూడకుండా అందరం కలిసికట్టుగా పనిచేయబట్టే ఆ రోజు ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఈ రోజు మీరు చేస్తోందేంటి? మీకు తలోక వ్యాపారం అప్పచెప్పారు. దాంతో నేనెక్కువంటే నేనెక్కువంటూ గొడవ పడ్డం మొదలుపెట్టారు. ఇది మంచిది కాదు. ఎవరు ఏ పని చేసినా మన అందరం ఒక్కటే. కలిసిమెలిసి ఉండడంలో ఉండే ఆనందం మరి దేనిలోనూ ఉండదు. మన అందరం ఒకటిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? అన్నయ్యలు, జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలా? పెద్దనయ్య, ముందు నువ్వు చెప్పు. సరే, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఉంటా. అన్నయ్య, నా వల్ల ఏ సమస్యలు రావని హామీ ఇస్తున్నాను. నోటి మాటలు చాలవు. అయితే ఏం చేయమంటావు? ఇద్దరూ చేతులు కలుపుకోవాలి. కలుపుకుని కలిసి ఉంటామని చెప్పాలి. ముందు చేతులు కలుపుకుని చెప్తారా లేదా? అన్నయ్యలు, మనందరం ఎంగిలి పాలు తాగిన వాళ్ళమే. ఎంగిలని చూడకుండా చేతులు కలుపుకోండి. ధర్మారావు గారు దైవంగా భావించే ఈ సీట్లో కూర్చొని ఆయన కొడుకయుండి మీరు సిగరెట్ తాగుతారా? ఈ విషయం అయ్యగారు తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? ఇది ఇప్పుడు ధర్మారావు గారి సీట్ కాదు, నాది. ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ మీ అయ్యగారు కాదు, నేను. ఈ సీట్లో కూర్చొని నేనేమైనా చేస్తాను. అడిగే హక్కు నీకు లేదు, మీ అయ్యగారికి లేదు. సార్, ఏంటి సార్ మీరు ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారు? నీ మీద ఆశపడ్డాను, నువ్వు నన్ను దూరంగా ఉంచుతున్నావు. అందుకని ప్రేమ పిచ్చిలో నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. ఏంటి ఉలుకు పలుకు లేదు? ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? సార్, ఎప్పుడూ నన్ను నువ్వు నా చెల్లెల్లాంటి దానివనే మీరా ఇప్పుడు ఇలా అంటున్నారు? ఛీ, నువ్వా? లే సీట్లోంచి. నువ్వు ఈ సీట్లో కూర్చున్న విషయం వినోద్ గారికి అంతెందుకు, మీ నాన్నగారికి తెలిసినా నీ పని అంతే. ఏ, ఈ సీట్లో కూర్చునే అర్హత నాకు లేదా? చూస్తుండు, త్వరలోనే ప్రొపరేటర్గా ఈ సీట్లో కూర్చుని నీ చేత సెల్యూట్ చేయించుకుంటా. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని నువ్వు నీ పని చూసుకోవు, నన్ను నా పని చేసుకోనివ్వు. నువ్వు ఈ సీట్లో కూర్చొని నా చేత సెల్యూట్ చేయించుకుంటావా? గాలి మెడలు కట్టుకు. లేలే. లేస్తాలే గాని ముందు ఇలా రా. రమ్మంటుంటే అలా నిలబడతావే, రా. నువ్వెందుకు పిలుస్తున్నావో నాకు తెలుసు. నేను రాను. నువ్వు రాకపోయినా నేనే వచ్చిస్తాను. వద్దు భాస్కర్, వద్దు. అయ్యో వద్దు భాస్కర్, చెప్పేది విను భాస్కర్.
వద్దు భాస్కర్. వద్దంటే వదిలేస్తానా? అయ్యో, వినోద్ గారు వచ్చేసినట్టున్నారు. నువ్వు వెళ్ళు, అక్కడ దాక్కో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ ఉన్నావు? అది ఈ ఫైల్ తీయడానికి వచ్చాను సార్. అవును, ఇంజనీర్ గారు వచ్చారా? రాలేదు సార్. రాలేదా? మరి వాళ్ళ అబ్బాయి? పవిత్ర, అడిగేది నిన్నే. ఇంజనీర్ కొడుకు భాస్కర్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. ఇంజనీర్ రాలేదు సరే, వీడికేమైంది? ఆ ఇంజనీర్ మొహం చూసి ఈ గాడిదకి పని ఇవ్వాల్సి వచ్చింది. టైం సిన్సియారిటీ లేదు, వర్క్ సిన్సియారిటీ లేదు. సార్, వర్క్ సిన్సియర్గానే చేస్తున్నాడు సార్. కానీ ఇవాళ కొద్దిగా పనుండి అరగంట లేటుగా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి, నువ్వు ఆ గాడిదకి సపోర్ట్ చేస్తున్నావు? వాడికి నీకు ఏమైనా? అయ్యో సార్, అలాంటిదేమీ లేదు సార్. చూడు, వాడొక మోసగాడు. నువ్వు మా మణికి ఒక్కగానొక్క కూతురివి, అది గుర్తుంచుకో. సార్, నా మాట మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నువ్వు నా చెల్లెలాంటి దానివని చెప్తున్నాను. చూడు, ఆ తడిసిపోయిన మిగిలిన సిమెంట్ని గోకుల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొనుక్కోవడానికి వస్తారు. వాళ్ళకు లెక్క చూసి పంపించేసి ఆ వచ్చిన డబ్బులో 75% కంపెనీ అకౌంట్లో వేసి మిగతా 25% నాకివ్వు. 25% మీకా? సార్, ఈ విషయం అయ్యగారు తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తప్ప. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. కన్న తండ్రినే మోసం చేస్తున్న ఈ మోసగాడు నన్ను మోసగాడు అంటున్నాడు. హలో, బాలాజీ ఉన్నాడా అండి? ఇంతకీ మీరెవరండి? బాలాజీ ఫ్రెండ్ అండి. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాలాజీ లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. మాలిని, ఫోన్ ఎవరికి? నిన్నే అడిగేది. ఫోన్ ఎవరికొచ్చింది? బాలాజీకి. చేసింది ఎవరు? ఎవరో ఫ్రెండ్ అట. ఏమని చెప్పావు? బాలాజీ లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను. బుద్ధుందా నీకు? నేను ఆ ఫోన్ గురించే వెయిట్ చేస్తున్నాను. తనకి ఫోన్ వస్తే నన్ను అటెండ్ చేయమని ఆయన మరీ చెప్పి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఏంటంట? ఆయనకి ఫోన్ వచ్చినప్పుడు నన్ను పిలవాలిగా. పిలవకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పి ఫోన్ పెట్టేస్తావా? లేకపోతే పట్టుకుని కూర్చోమంటావా? నేను ఈ ఇంటికి మీ ఆయనకి రిసెప్షనిస్ట్ అనుకుంటున్నావా? ఏయ్, అసలు నిన్నెవడు ఫోన్ తీయమన్నాడు? ఫోన్ రింగ్ అయింది, తీశాను. తీసిందని ఏం చేయాలి? మా ఆయనకు వచ్చినప్పుడు నన్ను పిలవాలిగా. ఏంటి పిలిచేది? నాకదే పని అనుకున్నావా? ఇంకెప్పుడైనా నాకు గాని మా ఆయనకి గాని వచ్చిన ఫోన్ అటెండ్ చేసావో మరీ అది దక్కదు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఆయన ఫ్రెండ్కి చెప్పాలి. నీ పుణ్యం అంటూ చెప్పడం కుదరలేదు. మా ఆయన వచ్చి నన్ను చెడమడా తిడతారు. నీ వల్ల నేను మాట్లాడాలా? వంక దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. ఇక్కడ పడే వాళ్ళు ఎవరు లేరు. అంత పౌరుషం ఉన్నదానివైతే మా విషయాల్లో కలెక్ట్ చేసుకోకు. అంత కర్మ నాకేం పట్లేదమ్మా. మరి నువ్విప్పుడు చేసిందేమిటో? ఏం చేశాను? ఏదో చెయ్యరాని నేరం చేసినట్టు గింజుకుంటావేంటి? గింజుకోవడం కాదు, మరోసారి ఇలా జరిగిందో కొవ్వు తీస్తాను, జాగ్రత్త. ఏంటి గొడవ? ఏం జరిగింది? బావా, మీ తమ్ముడు గారికి ఫోన్ వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ ఫోన్. తగుతున్నమ్మా అంటూ ఈవిడ గారు అటెండ్ చేసి తనకు తోచింది చెప్పి ఫోన్ పెట్టేసింది. బాలాజీ ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను, అది కూడా తప్పేనా? తప్పున్నారా? మాకు చెప్పాలి కదా. బావా, మీరే చెప్పండి. అవును, చెప్పాలి. ఏమల్ని ఎందుకు చెప్పలేదు? అంటే మీరు దాన్ని వెనకేసుకొస్తున్నారా? ఇందులో వెనకేసుకు రావడానికే ఉంది. న్యాయం చెప్పాను. అందరూ న్యాయం చెప్పేవాళ్లే వచ్చారు తగుదునమ్మా అని చెప్పడానికి. మళ్ళీ మంచి చెడ్డ లేకుండా పెద్ద చిన్న చూడకుండా ఎవరితో మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుకో. తెలిసే మాట్లాడుతున్నాను. మీ పని మీరు చూసుకుపోతే మీతో మాట్లాడాల్సిన అవసరం నాకే ఉంది. చూస్తూ పోవడానికి ఇది రోడ్డు కాదు, ఇల్లు. ఇక్కడ జరిగే విషయాలు తెలుసుకోవడానికి అడగటానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. చేసిన తప్పు కనీత క్షమాపణ చెప్పు. వెళ్ళు. ఏంటి మళ్ళీ? ఏమైంది? చెప్పు మాలిని, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో అందరూ నన్ను తిట్టేవాళ్లే. ఎవరు నిన్ను తిట్టింది? ఎవరు? మీ అన్నయ్య. ఏంటి? నేను నిన్ను తిట్టానా? అవును. మంచి చెడ్డ లేకుండా పెద్ద చిన్న చూడకుండా ఎవరితో మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుకు అని అన్నారుగా. అవును అన్నాను. ఉట్నే అనలేదుగా. ఉట్నే లేదు, గట్నే లేదు. అలా ఎందుకన్నావురా? అసలు మా ఆవిడ అనాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏమొచ్చిందో నీ పెళ్ళాన్ని అడుగు.
జరిగింది ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మళ్ళీ ఏం జరిగింది? బాలాజీకి ఫోన్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను. ఆ ఫోన్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను, కనీసం నాకు చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. అది తప్పు కదా? తప్పెందుకు అవుతుంది? నువ్వు నీ పిల్లాన్ని వెనకేసుకురాకు. అసలు కలగ చేసుకోవడానికి నువ్వెవరా? నీకేం సంబంధం? అసలు ఫోన్ వచ్చింది నీకు కాదు. ఒకవేళ నాకు ఫోన్ వచ్చినా మీ ఆవిడ అలాగే చెప్తుంది. చెప్తుంది. మా ఆవిడకి ఇదే పని అనుకున్నావా? ప్రతి వాడు పెద్దను చలాయించడమే. మనం తిన్నగా ఉంటే ఎవరి చేత మాట పడక్కర్లేదు. ప్రతిదానికి కలవ చేసుకుంటే మర్యాద దక్కదు. నేను ఇంటికి పెద్ద కొడుకుని అనే హక్కు నాకుంది. పడే కర్మ మాకు లేదు. ఏమిటండి, ఏమిటి గొడవ? మీ ఆయన్నే అడుగు. ఏంటి అడిగేది? ఏమండి, అన్నతమ్ములు అయ్యుండి శత్రువులా కొట్లాడుకుంటారేమిటి? ఈ కొట్లాట కారణం అదిగో నీ తోటికోడలే. సరే, మీరు ముందు లోపలికి రండి. నువ్వు నోర్మై. ఏం జరిగిందో తెలియకుండా మధ్యలో వచ్చి లోపలికి రండి అంటావేంటి? 10 మంది ఉంది ఇంట్లో, ఎలా నడుచుకోవాలో అదిగో నీ తోటికోడలకి మరిది గారికి చెప్పు. అదేదో ముందు నువ్వు పాటించు. నేను పాటిస్తూనే ఉన్నాను. మా ఆవిడ మీ ఆవిడలాగా ఎప్పుడు ప్రవర్తించదు. ఆహా, ఏం వెనకేసుకొస్తున్నాడండి పెళ్ళాన్ని? నేను వెనకేసుకొస్తున్నాను, నువ్వు ముందుకేసుకొస్తున్నావు. నోరు మూసుకుని వెళ్ళరా. లాగి పెట్టి కొట్టానంటే వెళ్ళి లాక్కులో పడతాం. అంత మనగాడువా? ఉన్నాడు తెలుసా? సరే, దయచేసి మీరు ముందు లోపలికి వస్తారా? ఈ రోజు వీడి సంగతి తేల్చుకొని రాను. ఏంటో తెలుసు.